హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. అది కూడా రైతులకు గుడ్ న్యూస్, రేపే అకౌంట్లో డబ్బులు జమ, కేంద్రం సంచలన ప్రకటన అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి, అకౌంట్లో డబ్బులు ఎందుకు పడుతున్నాయి, ఏ డబ్బులు పడుతున్నాయి అనే పూర్తి వివరాలు అయితే మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. నాకు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను, మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. రేపు అకౌంట్లోకి డబ్బులు. ఇక పీఎం కిసాన్ పథకం కింద 17వ విడత సాయాన్ని ఈ నెల 18వ తారీఖున అంటే రేపు కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇక 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 20,000 కోట్లను యూపీ పర్యటనలో భాగంగా బటన్ నొక్కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బదిలీ చేస్తారు. ఈ పథకం కింద ఏటా 6,000ను అంటే 3 విడతల్లో 2,000 చొప్పున రైతులకు పెట్టుబడి సాయం కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే ఈ పెట్టుబడి సాయంపై మోదీ సంతకం చేశారు. చూశారు కంటే మొత్తం మీదుగా రైతులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అయితే ఎప్పటి నుంచో 17 విడత నిధుల కోసం రైతులు అయితే ఎదురు చూస్తున్నారు. రేపు అర్హులైన రైతులందరికీ కూడా బటన్ నొక్కి నేరుగా 18వ తారీఖున అంటే రేపు ప్రతి ఒక్కరికి అయితే అకౌంట్లో డబ్బులు అయితే జమ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.